వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా ముక్కాం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంటే ఏపీ ప్రభుత్వం అంటే మత్స్య సంపదను పెంచే విధంగా కృషి చేస్తూ అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 వరకు కూడా మొత్తం 61 రోజులు వేట నిషేధం అయితే ప్రకటించడం జరిగింది. అంటే చేపలు అనేవి గుడ్లు పెట్టే సీజన్ కాబట్టి మత్స్యకారులు అందరికీ 2 నెలల పాటు అయితే వేట నిషేధం విధించింది. అయితే ఈ 2 నెలల పాటు వాళ్ళ జీవనశైలి ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి, ఏం చేస్తారు, అంటే ఉపాధి అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేదంటే ప్రభుత్వము అంటే ఆల్రెడీ వాళ్ళకి మత్స్యకార భరోసా అని చెప్పి 20,000 అయితే ప్రకటించడం కూడా జరుగుతుంది. ఒకసారి ఆ మత్స్యకారులతో మాట్లాడదాము రండి. అంటే 2 నెలల పాటు మీకు వేట అనేది నిషేధం అయితే ఉంది కదా. అంటే చేపలు గుడ్లు పెట్టే సీజన్ కాబట్టి 2 నెలల పాటు వేటకు అంటే నిషేధం అయితే ప్రభుత్వం విధించింది. ఏపీ ప్రభుత్వం అంటే ఈ 2 months మీరు ఏం చేస్తారు? అంటే ఆ వలలు అవి కుట్టుకుంటారా, లేదంటే పడవల రిపేర్లు అనేవి ఏమైనా చేస్తూ ఉంటారా? ఇక్కడే చేసుకుంటారా? ఇక్కడేనా? ఇంకా అంటే ఈ మత్స్యకార భరోసా కూడా ఇస్తుంది కదా ప్రభుత్వం 20,000. అది ఆల్రెడీ మీరు అప్లై చేశారా? చేశాం మేడం. చేశారా? అంటే ఎప్పుడు ఇస్తారు? చెప్పలేం మేడం. అంటే ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత పడొచ్చా? ఈ మధ్యలోనే వేస్తారు. 2 నెలల మధ్యలోనే వేసేస్తారు మేడం. 2 నెలలు ఏం ఉండదు మేడం. ఇలాగే కూరలకి కాడమే వచ్చేయడమే. అంటే ఇది మోటార్ బోట్ అండి? లేదు మేడం, తిడ్లు మన నోకి వెళ్తారు. ఆ తిడ్లు మన ఇల్లే ఇలాగ తెలబడి వచ్చేస్తారు. ఏమంటే కూరలకని మేడం. అంటే ఎన్ని గంటలకు వెళ్తారు? ఉదయం ఎన్ని గంటలకు వెళ్తారు? 5 to 6 గంటలకు వెళ్తారు మేడం. 7 గంటలకు సీరేస్తారు. అంతే ఉండమని తగిలితే తప్పచ్చి టైం పెట్టేస్తారు. అంటే మరి లోపలికంటూ వెళ్ళరు? లోనికి వెళ్ళండి మేడం. ఇట్లా నౌకు నెలకొద్ది రెక్కల మీద వెళ్ళండి మేడం. చాలా కష్టం. గారి దుబ్బులు కూడా వెళ్ళిపోతాం, ఏదో రేపు వెళ్ళిపోతాము. మరి ఊరు దొరకదు. అది మీరు పెట్టారా మత్స్యకార భరోసాకి పథకానికి? పెట్టారా? శాంక్షన్ అవుతుందా? శాంక్షన్ అవుతుందని చెప్పాడు మేడం. మరి ఏ టైంకి ఇస్తారు చెప్పలేదు మేడం. అది అంటే మీకు కేవలం అంటే ఇదే కదా జీవనోపాధి అనేది, ఇదే కదా, వేరే విధంగా ఏది లేదు మేడం. మాకు ఇదే భూమి పుట్ట మా తాత మంది సంపాదించిన ఆస్తి ఇదే మాకు. మరి ఇంకేం లేదు మాకు. నేను కూడా బతకాల. మీకు 2 పిల్లలు మేడం. ఏం చదువుకుంటున్నారు? ఏం చదువుకోలేదు మేడం. మా అబ్బాయి మీతో పాటు వేటకి తీసుకెళ్తూ ఉంటారు. జరగదు కదా మేడం. అంటే ఇప్పుడు చదువుకుని కూడా జాబ్ కూడా లేకొచ్చా మేడం. మాకు వచ్చే వరకు అంతే. ఎక్కడ జాబ్ అంటే లేదు. చెప్పి గంగమానే కష్టపడవలసిందే. అంటే ఇప్పుడు ఇలా వేట చేసుకుంటూ ఉంటారు కదా. అంటే సీజన్ అయిపోయిన తర్వాత మీరు అంటే లాంగ్ వెళ్తూ ఉంటారా? లాంగ్ వెళ్తారు మేడం. వెళ్తారు. అంతవరకు అక్కడ భీముల వరకు వెళ్తారు మేడం. 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తారు. అంటే ఇప్పుడు ఇది అన్ సీజన్ కాబట్టి 2 months మీకు పని ఏమి ఉండదు. అంటే ఇలా చిన్న చిన్న చేపల్ని మాత్రం పట్టుకుని ఇవి అంటే ఎలా అమ్ముతారు? ఇవి వ్యాపారస్తులు కొనుక్కుంటారు. మీరు అంటే ఎందుకు చదువుకోలేదు? మీ నాన్నగారు చదివించలేదా, లేదండి ఏంటి? చదివించారు. నాకు నచ్చలేదు. నాకు వేట అంటే ఇష్టం. వేట అంటే ఇష్టం. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అంటే తెల్లవారుజామున అదే మార్నింగ్ 7 ఆ టైంకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ టైంకి అయితే వచ్చారు. ఇప్పుడు 2 కావస్తుంది. ఈ టైంకి వచ్చి ఇక్కడ అంటే వేట నిషేధం అనేది ఉంది కాబట్టి మరీ లోపలికంటూ వెళ్లకుండా కేవలం ముందు వరకు వెళ్ళి, అది కూడా తెడ్లతో అనమాట. తెడ్డులతో వెళ్ళి ఇలా అక్కడ ఉన్నవి చిన్న చేపలు దొరికితే వీటిని కవ్వాలేవో అని అంటారు. ఇవి మాత్రమే ఈ వేటలో అయితే లభిస్తూ ఉంటాయి. అంటే 2 months ఇవి అంటే చేదో కూర ఖర్చులకు వస్తూ ఉంటాయండి, మేము ఇలా తెచ్చుకుంటూ ఉంటామని అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి మాకేమీ ఆధారం ఏమీ ఉండదు కాబట్టి 2 months ఏదో మత్స్యకార భరోసా అనేది ఉంది. అది అప్లికేషన్ అయితే మేము పెట్టడం జరిగింది. ఆ అమౌంట్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. ఈలోపు మేము బ్రతకడానికంటూ చిన్నవి అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇలా మేము ఉదయం వెళ్ళిపోతాం, ఇప్పుడు వస్తామని. అలానే వీళ్ళు మహిళలు ఇక్కడ మనం చూసుకుంటే మహిళలు కూడా వాళ్ళు అంటే వీళ్ళు ఉదయం వెళ్ళిపోయారు, ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి వాళ్ళకి కొంచెం తాగడానికి ఏదో ఒకటి తీసుకొచ్చారు, మజ్జిగ వాటర్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇక్కడ సాయం అనేది చేస్తున్నారు. చూస్తున్నారు కదా. దానియండి అంటే మీది కేవలం అంటే ఈ వేట మీదేనా, చేపల వేట మీదేనా మీకు ఆధారము? అదిను చేపల వేట, చేపల వేట ఆధారం. 2 నెలలు ధైర్యం తినడం, అప్పులు చేసుకుని తినడం, ఏటకెళ్తే మళ్ళీ అప్పులు తీసుకోవడం దొరికినవి. ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఎంత రేటు పడుతుంది? అంటే ఎలా కొనుక్కుంటారు? ఎంత కేజీ లెక్కన పడుతుంది మేడం. కేజీ ఇలా 600, 500 కేజీ అంటే 50 కేజీలు చిన్న వాళ్ళు అయితే. పెద్ద వాళ్ళు అయితే వాళ్ళ 3 నచ్చలు 4 నచ్చలు అవుతుంది. లక్షల్లోనే ఉంటుంది. బోట్ కొనాలంటే 5 లక్షలు. అది
మరి అంటే ఈ 5 లక్షలు ఇవి కొనాలంటే 1 లక్ష ఇంజిన్ తో అది ఇంజిన్ తో కొనాలి అంటే ఒక 3 లక్షలు ఉండాలి కదా, మరి అమౌంట్ అంతా మీకు ఎలా వస్తుంది? ఎలా వస్తుంది మరి దాని మన వచ్చింది దాని మన అప్పులు ఓడుకొని మళ్ళీ అప్పులు తీర్చగలడమే. అంటే అప్పులు చేసే మళ్ళీ ఇవి కొనుక్కుంటారు. అంటే ఇది కొనుక్కోవడానికి మీకు సబ్సిడీ ఏమైనా ఇస్తుందా ప్రభుత్వం? సబ్సిడీ ఇవ్వలేదు, లేదు సబ్సిడీ లేదు. మామూలు మనం అలాగే ఏటకెళ్తే తెచ్చేసి వెళ్తే రోడ్డు కూడా వాళ్ళ కొనుక్కోడు మళ్ళీ అనుమానం పని తీర్చడమే. అలాగే మాకు తెచ్చుకుని కూలి మేము తినడమే. అంటే బయట అయితే ఎక్కువ అంటారు మత్స్యకారులు అంటే లక్షాధికారులే అనడానికి, నిజంగా లక్షల మీద మీ అప్పులు చేసుకొని మీ ఆధారము అది తినడము ఈ వేట ఇవన్నీ కదా. అంటే ప్రభుత్వం ఇప్పుడు 20,000 ఇస్తుంది కదా, మీకు సరిపోతుందా 20,000? సరిపోతుంది అంతే. మరి మా ఇంట్లో మా కొడుకున్నాడా, కొడుకు పెళ్ళి అయింది, రేషన్ కార్డు లేదు, ఒక్క మంచిగా పడతాయి. అది ఇద్దరం వెళ్తే ఇద్దరికి పడతాయి కదా. ఒక్క మంచిగా వచ్చింది, ఒక్క మంచిగా పడతాయో పడవు ఫుల్ గ్యారెంటీ లేదండి. అలాగే 8 పేర్లు పెట్టామనుకో, అందులో 8 పేర్లలో 4 పేర్లకు వస్తాయో తెలీదా, అలా పడుతున్నాయి డబ్బులు అనమాట. అంటే మళ్ళీ పడలేని వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకా అధికారుల చుట్టూ తిరగడమేనా? అలాగనే తిరిగితే వచ్చి నెలలో పెడతాం, మళ్ళీ నెలలో పెడతాం, మన నెలలో వస్తాయంటే సంవత్సరం అయిపోతుంది. అలాగే అది కోజే మరి ఇంక రావట్లేదు. కాదు మరి అంటే ఈ 2 నెలలు అంటే చిన్న చిన్న చేపలు తెచ్చుకొని అమ్ముకొని చేస్తున్నారు కదా, మరి సెలవులు తీసుకోరా ఈ 2 నెలలు? అంటే మరి సంవత్సరం అంతా మీరు ఎలాగ తిరుగుతారు కదా, ఇప్పుడు ప్రతి నెల మీరు కష్టపడతారు, వేటకి వెళ్తారు, మరి ఈ 2 నెలలు సెలవులు తీసుకోరా? మరి ఆయన వేటకి వెళ్తున్నారు కదా, సెలవులు తీసుకోకుండా? సెలవులే మేడం, సెలవులే. అదే మామూలు కూరలు కానీ దొరుకుతాయని చిన్న తెడ్డి పొడవలతో వెళ్తున్నాను అనమాట. కూరలుగా ఇలా తినడానికి ఇలా దొరుకుతాయి దగ్గరలో కేటాలు దాటితే అక్కడ దూరం దగ్గరలోనే ఏడ చేసుకుని వచ్చాడు. ఇంజిన్ బోట్ లేదు కదా, దూరం వెళ్తాను. ఇలా కూరలు కానీ దొరుకుతాయి అనుకోని కొరుచుకొని దొరుకుతాయి అనుకొని వెళ్తున్నాను అనమాట. అదే అవులో వెళ్ళి కుర్రోళ్ళు వెళ్తాలే, వయసు అయిపోయి నేను వెళ్ళలే పొడవ. అంటే ఇప్పుడు ఈ దగ్గరలో వెళ్తున్నారంటే ఓన్లీ కవ్వాలని చేపలు మాత్రమే దొరుకుతాయా, ఇంకేమి దొరకవు? వెళ్ళింది మామూలు తెడ్డి పొడవలు కదా, దగ్గర కదా, దగ్గర అయితే పెద్ద చేపలు దొరకవు. ఈ చిన్న కవ్వాల పొడవలు అలాంటి ఇలా చిన్న చేపలు దొరుకుతాయి అనమాట. అయ్యా అందరూ వెళ్ళరు మేడం. అదే ఇప్పుడు ఇక్కడ చాలా ఎక్కువ తెప్పలు ఉన్నాయి, అందులోనూ 10 తెప్పల్లోకి వెళ్తున్నాయి అంతే. చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ఈ అంటే మత్స్యకారులు అంటేనే లక్షాధికారులు లేదంటే బోల్ డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర అని అనుకుంటారు, కానీ వీళ్ళు అప్పు చేసి తెచ్చుకునేది వీళ్ళు వలల మీద లేదంటే బోట్ల మీద పెట్టుకొని తెచ్చుకొని మళ్ళీ అప్పులు చేసుకొని మళ్ళీ తెచ్చుకొని ఇదే ప్రయత్నం అవుతుంది తప్ప మాకేమీ లేదు. ఈ 2 నెలలు అయినా సరే మాకు ఇంకా ఖాళీ అనేసి అని అంటున్నారు. ఇంకా అయితే ఈ 2 నెలలు కూడా వీళ్ళు చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే బోర్డులు రిపేర్లు కానీ లేదంటే వాళ్ళు కొత్తవి కొనుక్కోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. చిన్న కుర్రవాళ్ళు మాత్రమే ఈ దగ్గరలోకి వెళ్ళి చేపలు అవి తెచ్చుకునేవో కూర ఖర్చులు కానీ అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ వేట నిషేధం అనేది తీసినంత వరకు కూడా వాళ్ళు రిపేర్లు చేసుకుంటూ మనం చూసుకుంటే రిపేర్లు చేసుకుంటూ అలానే బోట్కి ఏమైనా రిపేర్లు ఉంటే అవి చేసుకుంటూ వలలు ఇవన్నీ చేసుకుంటూ అలానే వీళ్ళు వైజాగ్ కూడా వెళ్తూ ఉంటారు. మొత్తం అందరూ కూడా వైజాగ్ వెళ్ళి ఏమైనా రిపేర్లు ఉంటే మొత్తం బోట్లన్నీ కూడా చక్కగా రిపేర్లు చేసుకుంటా. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. అంటే మన ఏపీకి వచ్చేసరికి ఏప్రిల్ నుంచి జూన్ వరకు గుడ్లు ఉత్పత్తి జరిగే కాలం అనమాట. అందుకు మన ఏపీలో ఈ 2 నెలలు పెడతారు. అలానే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలానా ఉంటుందని అయితే మనం చెప్పొచ్చు. చూసుకుంటే ఇక్కడ ఈ మత్స్యకారుల విధి విధానం అనమాట ఇది. అంటే ఎలా ఉంటుంది అంటే 2 నెలలు ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్ అనమాట. అది మనం చూపించే ఈ సుమన్ టీవీ ద్వారా చూపించే ప్రయత్నం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.